Hello everybody, how are you all? Welcome back to our channel Spoken English Classes. First time ganaka mana channel chustunnatlaite please subscribe to our channel. Today we are going to learn about the daily usage phrases. See the words here. కునుకు తీయు ముఖ్యమైన వ్యక్తి, నిజాయితీతో కూడిన ఆనందకరమైన రోజు, అధిక ధర, పూర్తిగా తెలుసుకొను. ఈ ఫ్రేజెస్ ని ఇంగ్లీష్ లో ఎలా మాట్లాడాలి అనేది వన్ బై వన్ ఇప్పుడు మనం చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్, కునుకు తీయు. కునుకు తీయు అంటే 40 వింగ్స్. 40 వింగ్స్. ఈ ఫ్రేజ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించొచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ప్రతిరోజు భోజనం చేసిన తర్వాత కునుకు తీసే అలవాటు ఉంది. నాకు ప్రతిరోజు భోజనం చేసిన తర్వాత కునుకు తీసే అలవాటు ఉంది. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పొచ్చు అంటే ఐ హ్యావ్ 40 వింగ్స్ ఎవ్రీడే ఆఫ్టర్ లంచ్. ఐ హ్యావ్ 40 వింగ్స్ ఎవ్రీడే ఆఫ్టర్ లంచ్ అంటే భోజనం చేసిన తర్వాత కాసేపు నిద్రపోయే అలవాటు ఉంది అని చెప్తున్నామన్నమాట. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. కొంచెం కునుకు తీసాక చాలా బాగుంది. కొంచెం కునుకు తీసాక చాలా బాగుంది. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఇట్ ఫీల్స్ గ్రేట్ ఆఫ్టర్ 40 వింగ్స్. ఇట్ ఫీల్స్ గ్రేట్ ఆఫ్టర్ 40 వింగ్స్ అంటే కొంచెం సేపు నిద్రపోతే మనకు చాలా బాగుంది అని చెప్తూ ఉంటాం కదా, అలాంటి సందర్భాల్లో ఈ సెంటెన్స్ ని ఉపయోగించవచ్చు. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇంకా కునుకు తీయడం ఆపుతావా? ఇంకా కునుకు తీయడం ఆపుతావా? ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే విల్ యూ స్టాప్ 40 వింగ్స్? విల్ యూ స్టాప్ 40 వింగ్స్? నెక్స్ట్ వన్, ముఖ్యమైన వ్యక్తి. ముఖ్యమైన వ్యక్తి అంటే ఏ బిగ్ గన్. ఏ బిగ్ గన్. ఈ ఫ్రేజ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించొచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, అతను ముఖ్యమైన వ్యక్తి. అతను ముఖ్యమైన వ్యక్తి అంటే హీ ఈజ్ ఏ బిగ్ గన్. హీ ఈజ్ ఏ బిగ్ గన్. ఎవరితోనైనా మనము అతను ముఖ్యమైన వ్యక్తి అని చెప్తూ ఉంటాం కదా, అలాంటి సందర్భాల్లో ఈ సెంటెన్స్ ని ఉపయోగించవచ్చు. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. దేశంలో రాష్ట్రపతి ముఖ్యమైన వ్యక్తి. దేశంలో రాష్ట్రపతి ముఖ్యమైన వ్యక్తి. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ద ప్రెసిడెంట్ ఈజ్ ఏ బిగ్ గన్ ఇన్ ద కంట్రీ. ద ప్రెసిడెంట్ ఈజ్ ఏ బిగ్ గన్ ఇన్ ద కంట్రీ. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. నాకు అతను చాలా ముఖ్యమైన వ్యక్తి. నాకు అతను చాలా ముఖ్యమైన వ్యక్తి. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఫర్ మీ హీ ఈజ్ ఏ బిగ్ గన్. ఫర్ మీ హీ ఈజ్ ఏ బిగ్ గన్. నాకు అతను చాలా ముఖ్యమైన వ్యక్తి, నాకు కావాల్సిన వ్యక్తి అని చెప్తూ ఉంటాం కదా, అలాంటి సందర్భాల్లో ఈ సెంటెన్స్ ని ఉపయోగించవచ్చు. నెక్స్ట్ వన్, నిజాయితీతో కూడిన. నిజాయితీతో కూడిన అంటే ఫెయిర్ ప్లే. ఫెయిర్ ప్లే. ఈ ఫ్రేజ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించవచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇది నిజాయితీతో కూడినది, ఇందులో మోసం లేదు. ఇది నిజాయితీతో కూడినది, ఇందులో మోసం లేదు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే దేర్ ఈజ్ నో ఫ్రాడ్, ఇట్ ఈస్ ఏ ఫెయిర్ ప్లే. దేర్ ఈజ్ నో ఫ్రాడ్, ఇట్ ఈస్ ఏ ఫెయిర్ ప్లే. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. పోటీ ఏదైనా సరే నిజాయితీగా ఉండాలి. పోటీ ఏదైనా సరే నిజాయితీగా ఉండాలి. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే దేర్ మస్ట్ బి ఫెయిర్ ప్లే వాట్ ఎవర్ ద కాంపిటీషన్ ఈజ్. దేర్ మస్ట్ బి ఫెయిర్ ప్లే వాట్ ఎవర్ ద కాంపిటీషన్ ఈజ్. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. నిజాయితీ ఎక్కడ ఉంటే అక్కడ నేను నిలబడతాను. నిజాయితీ ఎక్కడ ఉంటే అక్కడ నేను నిలబడతాను. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే వేర్ ఎవర్ ఫెయిర్ ప్లే ఈస్ ఐ విల్ స్టాండ్. వేర్ ఎవర్ ఫెయిర్ ప్లే ఈస్ ఐ విల్ స్టాండ్. నెక్స్ట్ వన్, ఆనందకరమైన రోజు. ఆనందకరమైన రోజు అంటే ఏ గ్యాలా డే. ఏ గ్యాలా డే. ఈ ఫ్రేజ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించవచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, అతని పుట్టినరోజు అతనికి ఆనందకరమైన రోజు. అతని పుట్టినరోజు అతనికి ఆనందకరమైన రోజు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే హిజ్ బర్త్డే ఈజ్ ఏ గ్యాలా డే ఫర్ హిమ్. హిజ్ బర్త్డే ఈజ్ ఏ గ్యాలా డే ఫర్ హిమ్. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. క్రిస్మస్ వారికి సంతోషకరమైన రోజు. క్రిస్మస్ వారికి సంతోషకరమైన రోజు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే క్రిస్మస్ ఈజ్ ఏ గ్యాలా డే ఫర్ దెమ్. క్రిస్మస్ ఈజ్ ఏ గ్యాలా డే ఫర్ దెమ్. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఈ రోజు వాళ్ళకి ఆనందకరమైన రోజు. ఈ రోజు వాళ్ళకి ఆనందకరమైన రోజు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఫర్ దెమ్ టుడే ఈజ్ ఏ గ్యాలా డే. ఫర్ దెమ్ టుడే ఈజ్ ఏ గ్యాలా డే. నెక్స్ట్ వన్, అధిక ధర. అధిక ధర అంటే ఏ ఫ్యాన్సీ ప్రైస్. ఏ ఫ్యాన్సీ ప్రైస్.
ఈ ఫ్రేజ్ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించవచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను అధిక ధరకు పండ్లు కొనను. నేను అధిక ధరకు పండ్లు కొనను. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఐ డోంట్ బై ఫ్రూట్స్ ఎట్ ఏ ఫ్యాన్సీ ప్రైస్. ఐ డోంట్ బై ఫ్రూట్స్ ఎట్ ఏ ఫ్యాన్సీ ప్రైస్. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. అది చాలా అధిక ధర ఉంది, నేను కొనను. అది చాలా అధిక ధర ఉంది, నేను కొనను. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఇట్ ఈస్ ఎ వెరీ ఫ్యాన్సీ ప్రైస్, ఐ వోంట్ బై ఇట్. ఇట్ ఈస్ ఎ వెరీ ఫ్యాన్సీ ప్రైస్, ఐ వోంట్ బై ఇట్. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇంత ఎక్కువ ధరకి కొనడం కంటే ఇంటికి వెళ్ళడం మంచిది. ఇంత ఎక్కువ ధరకు కొనడం కంటే ఇంటికి వెళ్ళడం మంచిది. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఇట్స్ బెటర్ టు గో హోమ్ దాన్ బై ఎట్ సచ్ ఏ ఫ్యాన్సీ ప్రైస్. ఇట్స్ బెటర్ టు గో హోమ్ దాన్ బై ఎట్ సచ్ ఏ ఫ్యాన్సీ ప్రైస్. నెక్స్ట్ వన్, పూర్తిగా తెలుసుకొను. పూర్తిగా తెలుసుకొను అంటే ది ఇన్స్ అండ్ అవుట్స్. ది ఇన్స్ అండ్ అవుట్స్. ఈ ఫ్రేజ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించవచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాట్లాడండి. పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాట్లాడండి. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే స్పీక్ ఆఫ్టర్ నోయింగ్ ది ఇన్స్ అండ్ అవుట్స్. స్పీక్ ఆఫ్టర్ నోయింగ్ ది ఇన్స్ అండ్ అవుట్స్. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. నాకు నిజంగా ఆ విషయం పూర్తిగా తెలియదు. నాకు నిజంగా ఆ విషయం పూర్తిగా తెలియదు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఐ డోంట్ రియల్లీ నో ఆల్ ది ఇన్స్ అండ్ అవుట్స్ ఆఫ్ ది మేటర్. ఐ డోంట్ రియల్లీ నో ఆల్ ది ఇన్స్ అండ్ అవుట్స్ ఆఫ్ ది మేటర్. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఏదైనా పని చేసేటప్పుడు పూర్తిగా తెలుసుకొని చేయి. ఏదైనా పని చేసేటప్పుడు పూర్తిగా తెలుసుకొని చేయి. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే వైల్ డూయింగ్ ఎనీ వర్క్ యూ షుడ్ నో ది ఇన్స్ అండ్ అవుట్స్. వైల్ డూయింగ్ ఎనీ వర్క్ యూ షుడ్ know the ins and outs. That's it for today. If you like the video, please like, share and subscribe to my channel for more videos. We will meet in next class. Thank you. Keep learning.